రాజంపేట ఆర్టీసీ డిపోను ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. డిపో పరిసర ప్రాంతాలను పరిశీలించి బస్టాండ్లోని వివిధ సమస్యలను తెలుసుకున్నారు. రాజంపేట డిపో అభివృద్ధికి నిధులు మంజూరు చేసి డిపోను ఆధునీకరిస్తామని తిరుమలరావు చెప్పారు. రైల్వే కోడూరు సెట్టిగుంట దగ్గర డ్రైవర్పై జరిగిన దాడి ఘటనను పరిశీలించి న్యాయం చేస్తామని ఎండీ హామీ ఇచ్చారు. హైయర్ బస్ డ్రైవర్లను కూడా సంస్థ డ్రైవర్లుగానే పరిగణిస్తామని ద్వారకా తిరుమలరావు హామీ ఇచ్చారు. మాకు చారిటీ చేయట్లా బస్సులు నడిపేది మేము డబ్బులు ఇస్తాం. మేము బస్సులు నడపని అన్నట్లయితే బస్సులు ఏదో ఇవ్వకపోగా బస్సు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఆ రోజు ఇవ్వకపోగా పెనాల్టీ కలర్లు ఉంటాయి. అవన్నీ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏమీ మోడల్ లేదు. ప్రభుత్వం అనేది ప్రభుత్వ రంగ సంస్థ అనేది అవతల వాళ్ళ బ్లాక్ మెయిలింగ్కి వాటికి చేతులు కట్టుకొని చేతులు కొట్టుకొని కూర్చునే పరిస్థితి ఉండదు. చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను హైర్ బస్సుల వాళ్ళు మేము మాట్లాడేది ఆపరేటర్స్తో, దాంట్లో ఉండే క్లీనరు డ్రైవరు ఇంకేవద్దు నాకు సంబంధం ఉండదు. మేము ఆపరేటర్ నుంచి మారుతాం. పెడతావా బస్సు పెట్టకపోతే నేను ఫైన్ వేస్తాం అంటే డ్రైవర్ కొన్ని చోట్ల అట్లా కొంచెం నేను జరిగిన దానికి కొంచెం నిజంగా చేశారు. మిగతా వాళ్ళందరూ సర్దుకున్నారు. రాజంపేటలో సర్దుకున్నట్టు లేదు. నేను వస్తాను కదా, నేను పెద్ద హామీ ఇస్తాను అనుకున్నాను. నాది మాత్రం చాలా క్లియర్ ఉంటుంది. నేను కూడా చట్ట ప్రకారం కూడా చర్యలు మన వరకు పోలీసులో ఉన్నా అంటే ఇప్పుడే అంతే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటాం. మాట వరకు ఇన్ఫాక్ట్ హైర్ బస్సెస్ మేము ఎప్పుడు కూడా హైర్ బస్ వాళ్ళ అసోసియేషన్ కానీ హైర్ బస్ చెప్తాను అంటే మీరు మాలో భాగంగానే మేము భావిస్తుంటాం ఎప్పుడు చెప్తాను. కానీ జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ, ఉత్తమ యాజమాన్య అవార్డు లభించాయి. ఆర్టీఐ కేసుల్లో ఉత్తమంగా పనిచేసినందుకు సమాచార కమిషన్ ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పురస్కారాన్ని తాజాగా ప్రకటించింది. ఈ అవార్డును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి రవీంద్ర భారతిలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుండి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి పర్సనల్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. Goes to Director Municipal Administration. I request Srimati T.K. Sridevi IAS Garu to come, Sri A. Ashok Reddy IAS Garu to come forward and receive the award from our Governor sir. Second prize goes to Director Municipal Administration. I request Srimati T.K. Sridevi IAS Garu to come, Sri A. Ashok Reddy IAS Garu. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.